చేస్తున్నానని నమ్ముచున్నావా అని అడిగినప్పుడు నేను నమ్ముచున్నాను ప్రభు అన్నట్టు వెంటనే గుడ్డువారు గోవారు అందరూ కూడా హీలింగ్స్ అయిపోయారు. అయ్యా కుటుంబంలో వెళ్ళిపోయి విడుదల పొందుకున్న విశ్వాసంలో మనం నమ్మితే ఆయన కార్యాలు చూస్తాం. అలాగే ఒకప్పుడు కరెంట్ షాక్తో పడిపోయాను, సాగు బతుకులో కొట్టినట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటే నేను ఒకే ప్రాంతం చేస్తా, బ్రతికిస్తే నీ కోసం బ్రతుకుతాను. ఆ ఒక్క ప్రాంతంలో మనం బ్రతికించింది 4 ఆపరేషన్ల బాడీకి ఫామ్ చేశాడు, నిలబెట్టాడు. మరి ఏ రీతిగా మీ మధ్యలో సాక్షిగా నిలబెట్టాడు. అలాగే మీకు కూడా కార్యాలు చేస్తాడు. ప్రార్థించారు. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య మీకు వందనాలు తండ్రి. ఈ వాతావరణ బిడ్డలందరిని బట్టి స్తుతిస్తుంది తండ్రి. ఈ స్థలంలోకి ప్రభు క్షేమంగా తోడుకొచ్చారు, మీకు వందనాలు తండ్రి. ఎందుకు నిమిత్తం వచ్చారో మీకు తెలుసు. దాసులుగా నజరేయుడైన యేసుక్రీస్తు అధికారిక నామములో ఈ బిడ్డలో ఏలుబడి చేస్తున్న ప్రతి వ్యాధులను యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. మీరు పొందిన దెబ్బల్లో స్వస్థత విడుదల చేస్తున్నారు. సంపూర్ణమైన ఆరోగ్యం యేసు నామములో బిడ్డలకు కలుగునుగా తండ్రి. వారికి అయాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. వారి ప్రాణాలకు క్షేమంగా తోడ్పడమని ప్రార్థన చేస్తూ మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో సమాధానం కలుగునుగా యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఖచ్చితంగా హీలింగ్ అవ్వారు, స్వస్థ పొందారు. నమ్మండి. అద్భుత కార్యాలు దేవుడు చేసేవాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకాడు. ఆయన స్పర్శ చాలు, మనల్ని తాకితే చాలు